హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే చాలా మంచి ఫుడ్ చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా బెల్లం పానకంతో పాటు లేదా నేనైతే ఈ ఛానల్లో పెట్టానండి అల్లం చట్నీ అనేది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్ అనేది డే 5 ఫుడ్ అండి. అంటే నేను వారం రోజులు హెల్తీగా తినాలి, లైట్ వెయిట్గా తినాలి అంటే ఎలా తినాలి, లైట్గా తినాలని చూపించబోతున్నానండి. ఈ ఆయకుడుం అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. పెద్దవాళ్ళు మన పాతకాలం అమ్మమ్మలు ఇలాగే చేసి పెట్టేవారండి. చిన్నప్పుడు పిల్లలు వీక్గా ఉన్న పిల్లలకు కానీ ఇలా ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి. ఒక గుడ్డు ఈ ఆయకుడుం అనేది రోజు ట్రై చేయండి. పిల్లలు అనేది బలంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఫుడ్ తినొచ్చండి. ఇది ప్రోటీన్ ఫుడ్డు. ఇలా పాకంతో కానీ లేదా అల్లం చట్నీతో కానీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడైతే ఈ ఫుడ్ మనమే అంటే మిగిలిన పిండి కూడా ఇలా రొట్టెలా వేసానండి. ఈ రొట్టె కూడా చాలా బాగుంటుంది. కానీ రొట్టె కన్నా మనం ఆయకుడుం వేసుకుని పిల్లలకి కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీగా అనమాట. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఒక కప్పు నూక తీసుకున్నాను అనమాట నేను. అంటే మనం మినపప్పు ఒక కప్పుకి 4 కప్పులు నూక నానేస్తాం కదండి. మామూలుగా అయితే 4 కప్పులు నానేస్తాము. అలా కాకుండా అంటే పిండి అనేది మరీ కొంచెం జిగురు తత్వం ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా నూక నానేస్తున్నానండి. లేదంటే ఒట్టు మినప్పిండితో కూడా చేసుకోవచ్చు ఈ మిశ్రమం అనేది. ఒక కప్పు నానబెట్టానండి. పప్పు ఎప్పుడు నానబెట్టామో నూక కూడా అప్పుడే నానబెట్టాలండి ఎప్పుడన్నా సరే. ఇప్పుడు దాన్ని కడిగి మిక్సీ జార్లో వేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులో అయితే జీలకర్ర, మిరియాల పొడి కొంచెం వేయండి. ఇది మన అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సరిపడా ఉప్పు. ఇప్పుడు నూక అనమాట 2 గుప్పుళ్ళే వేస్తున్నానండి. చూసారా, చాలా తక్కువ, 2 గుప్పుళ్ళు. మనం ఉట్టి పిండితో కూడా చేసుకోవచ్చు ఈ ఆయకుడుం అనేది. ఇది ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా మంచిది హెల్త్కి. ఇలా మొత్తం అంతా నూక వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని ఈలోగా మనం ఇడ్లీ కుక్కర్ తీసుకుని వాటర్ పెట్టుకుని స్టవ్ మీద వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇలా జల్లెడ ప్లేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అంటే తడపండి. ముందు క్లాత్ని తడిపి ఇలా పెట్టి మనం ఆ పిండిని మనకి లావుగా కావాలనుకుని లావుగా వేయండి, సన్నగా కావాలంటే సన్నగా వేయండి. ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయకుడిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 15 నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకోవాలి. నేను మిగిలిన పిండి ఉంటే కొద్దిగా రొట్టె ముక్క వేసానండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత బాయిల్ అయిపోయిందండి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మిగిలిన పిండి ఇలా వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇలా పెట్టేసుకున్న తర్వాత కారం పొడి కానీ లేదా పాకంతో కానీ లేదా నేనైతే అల్లం చట్నీ చేశాను కదండి. ఏ టిఫిన్లో కన్నా అల్లం చట్నీ అయితే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా. నేను చేసి ఈ ఛానల్లోనే పెట్టానండి. ఆ అల్లం చట్నీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి మంచిదండి. అంతమాలా చెప్తున్నానని అనుకోకుండా ట్రై చేయండి. వీక్గా ఉన్న పిల్లలకి ఇది రోజు పెట్టండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.